మీ ప్రోడక్ట్స్ను ఆన్లైన్లో అమ్మాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడండి. మన సరుకు బిజినెస్ యాప్లో మీ ప్రోడక్ట్స్ను లిస్ట్ చేస్తే కస్టమర్ ఆర్డర్ చేసినప్పుడు వారి లొకేషన్, కాంటాక్ట్ వివరాలు మీకు వస్తాయి. దీనివల్ల మీరు కస్టమర్లకు ప్రోడక్ట్స్ను ఈజీగా డెలివరీ చేయవచ్చు. ఈ ప్రాసెస్ను ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. రండి మొదలు పెడదాం. వీడియోలోకి వెళ్లే ముందు మన సరుకు యాప్లో ఆన్లైన్ స్టోర్ ఎందుకు ఉండాలో కొన్ని విషయాలు చూద్దాం. మొదటి పాయింట్ ఏమిటంటే, లోకల్ ఏరియా దాటి అమ్మాలంటే ఆన్లైన్ స్టోర్ తప్పనిసరి. అందుకే మన ఫీచర్ను ఉపయోగించుకోవచ్చు. రెండోది, మన ప్రోడక్ట్ ఏడాది పొడవునా 24 గంటలు అందుబాటులో ఉంటుంది. షాప్ మూసివేసినా ఆన్లైన్ వల్ల కస్టమర్లు నిరంతరం వస్తూనే ఉంటారు. నాలుగో పాయింట్, సరకులో మీరు సులభంగా పేమెంట్ మోడ్ను కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మీ యూపీఐ ఐడి, బ్యాంక్ వివరాలు లేదా క్యాష్ ఆన్ డెలివరీని సులభంగా ఎంచుకోవచ్చు. దీనితో కస్టమర్కి ప్రోడక్ట్ డెలివరీ చేసిన వెంటనే పేమెంట్ను ఇన్స్టెంట్గా కలెక్ట్ చేసుకోవచ్చు. ఆరో పాయింట్, మన యాప్లో అనౌన్స్మెంట్ ఫీచర్తో మీరిచ్చే ఆఫర్ లేదా డిస్కౌంట్ కస్టమర్కి నేరుగా వెళుతుంది. కస్టమర్ మీ షాపును క్లిక్ చేసి ఓపెన్ చేయొచ్చు. మెయిన్ స్క్రీన్లో కనిపిస్తుంది. దీనివల్ల కస్టమర్లు మీ బిజినెస్ను సందర్శిస్తారు. ముఖ్యంగా మీరు ఆఫర్లు ఇస్తున్నందున పెద్ద బ్రాంచ్లతో కూడా పోటీ చేయొచ్చు. ఇవన్నీ మన సరుకు యాప్లో ఉన్నాయి. కాబట్టి సరుకు యాప్లో ప్రొఫైల్ ద్వారా మీ ఆన్లైన్ స్టోర్ను యాక్టివేట్ చేసుకోండి. ఇప్పుడు సరుకు యాప్లో బిజినెస్ను ఎలా చూపాలో చూద్దాం. మొదటి స్టెప్ ఏమిటంటే, మీ ప్లాన్లో ఆన్లైన్ స్టోర్ ఫీచర్ తప్పనిసరిగా ఉండాలి. అప్పుడే మీ సరుకు బిజినెస్ యాప్లో కనిపిస్తుంది. మీ స్టోర్ స్టాక్స్లో ఏవి ఆన్లైన్లో ఉండాలో వాటిని సెలెక్ట్ చేసి విజిబుల్ అని పెట్టాలి. అప్పుడు మాత్రమే అవి డిస్ప్లే అవుతాయి. అయితే ఆ స్టాక్స్కి ఇమేజెస్ కూడా జత చేయాలి. ఎందుకంటే ఇమేజ్ లేని ఏ ప్రొడక్ట్ కూడా బయ్యర్ యాప్లో కనిపించదు. అందుకే మీ స్టాక్స్ అన్నింటికి ఇమేజెస్ ఉన్నాయో లేదో నిర్ధారించుకోండి. మీరు చేర్చిన ఫోటోలు, ఐటమ్స్ క్రాస్ చెక్ చేసి యాక్టివేట్ చేస్తారు. అప్పుడే అవి బయ్యర్ యాప్లో కనిపిస్తాయి. యాక్టివేట్ చేసినా కనిపించకపోవచ్చు. ఆ అకౌంట్ ప్రొఫైల్ స్క్రీన్లోకి వెళ్ళండి. అక్కడ మీరు కిందికి స్క్రోల్ చేసినట్లయితే వర్కింగ్ అవర్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిని సెలెక్ట్ చేసి మీ పని వేళలను అక్కడ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. మీ బిజినెస్ షోకేస్ కోసం డెలివరీ ఇన్ఫో అనే ఆప్షన్లో ఎస్ అని ఎంచుకోండి. ఆ తర్వాత మీరు సెల్ఫ్ పిక్ లేదా డోర్ డెలివరీని కాన్ఫిగర్ చేయవచ్చు. ఒకవేళ మీరు సెల్ఫ్ పిక్ ఎంచుకున్నట్లయితే డోర్ డెలివరీని ఎంచుకున్నాక కింద డెలివరీ రేడియస్ను సెట్ చేయండి. ఇక్కడ కనీస మరియు గరిష్ట కిలోమీటర్లను కాన్ఫిగర్ చేయవచ్చు. ఉదాహరణకు, మీరు మినిమం 2 కిలోమీటర్లు ఇస్తే ఆ లోపు వారికి మీ షాప్ కనిపించదు. దానికంటే ఎక్కువ దూరం ఉన్న వారికే కనిపిస్తుంది. కాబట్టి బయటి కస్టమర్లను కవర్ చేయాలంటే మీరు మినిమం కిలోమీటర్లను మార్చుకోవచ్చు. గరిష్టంగా 20 కిలోమీటర్ల వరకు డెలివరీ చేయాలనుకుంటే ఆ విలువని ఇక్కడ ఇవ్వండి. తర్వాతి ఆప్షన్ ఆన్లైన్ ఆర్డర్ అమౌంట్. ఇందులో కనీస ఆర్డర్ ధరను సెట్ చేయొచ్చు. చిన్న ఆర్డర్లను డెలివరీ చేయడం కష్టం కాబట్టి కనీస మొత్తం ఎంతో ఇక్కడ కాన్ఫిగర్ చేయండి. ఉదాహరణకు, మీరు ఫుడ్ లేదా రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్నట్లయితే పది కిలోమీటర్ల దూరంలోని కస్టమర్ ఆర్డర్ చేస్తే డెలివరీ ఛార్జ్ 100 రూపాయలుగా కనిపిస్తుంది. చివరగా అదర్ ఆప్షన్ కూడా ఉంది. మీరు ట్రాన్స్పోర్ట్ లేదా కొరియర్ బిజినెస్ చేస్తున్నా
ప్రొడక్ట్ బరువును బట్టి ఛార్జీలు వెయ్యాలంటే ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. దీని ద్వారా మీరు కస్టమర్కు ఒక హింట్ మెసేజ్ ఇవ్వచ్చు. ఇది కస్టమర్ చూస్తున్నప్పుడు ఇప్పుడు మీరు ఆర్డర్ ప్లేస్ చేసిన తర్వాత ఆ ఆర్డర్ను కన్ఫర్మ్ చేసే సమయంలో మీరు డెలివరీ ఛార్జ్ను సెట్ చేసుకోవచ్చు. ఉదాహరణకి ఒక్కో బ్యూరోలో వాళ్ళు ఆర్డర్ చేస్తే మీరు తీసుకుని ఇచ్చే సమయంలో అందుకు మీరు ప్రత్యేకంగా డెలివరీ ఛార్జ్ పెట్టుకోవచ్చు. ఇవన్నీ కోసం 4 ఆప్షన్లు మనం ఇచ్చాం డెలివరీలో. ఇప్పుడు ఈ అకౌంట్కి చూస్తే 2 కిలోమీటర్ల వరకు ఫ్రీ డెలివరీ ఇచ్చాను. 3వ కిలోమీటర్ నుంచి ప్రతి కిలోమీటర్కు 10 రూపాయలు నేను ఛార్జ్ చేస్తున్నాను. ఇది మనం కాన్ఫిగర్ చేసేసాం. తదుపరి ఆప్షన్ ఏమిటంటే కాంటాక్ట్ ఇన్ఫో. ఈ కాంటాక్ట్ ఇన్ఫోలో మీరు బిజినెస్ ఓనర్ కాబట్టి అన్ని ఆర్డర్లను స్వయంగా చూడలేకపోతే మీ టీం వివరాలను ఇక్కడ ఇవ్వచ్చు. వారి మెయిల్, వాట్సాప్ లేదా ఫోన్ నంబర్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తే కస్టమర్లకు మన యాప్లో కనిపిస్తాయి. దీనివల్ల వాళ్ళు నేరుగా ఎంక్వైరీ చేయడానికి వీలవుతుంది. ఇందులో నేను ఒక కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఈ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ సేవ్ అవుతుంది. తర్వాత ముఖ్యమైన ఆప్షన్ ఏంటంటే మీ పేమెంట్ ఆప్షన్స్. ఇందులో మీ మోడ్ ఆఫ్ పేమెంట్ అంటే కేవలం నగదు రూపంలో కాకుండా మీ దగ్గర ఉన్న క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా లేదా యూపీఐ వాలెట్ వంటి వివిధ రకాల ఆన్లైన్ పద్ధతుల ద్వారా అయినా ఉండొచ్చు. ఇవన్నీ కూడా మీరు ఇక్కడ చాలా సులభంగా ఇచ్చేయచ్చు. పేటిఎం మరియు జీపే వంటివి కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయని మీరు మీ కస్టమర్లకు ఖచ్చితంగా చెప్పొచ్చు. మన ఆర్థ వర్షన్లో మనం ఏం చేస్తామంటే మీరు యూపీఐ ఐడి యాడ్ చేసే సమయంలోనే మీ షాప్ యొక్క క్యూఆర్ కోడ్ కూడా మనం సులభంగా యాడ్ చేసేలా ప్లాన్ చేశాం. కాబట్టి మీరు తప్పకుండా ఈ ఆర్థ వర్షన్ తీసుకోండి. కాబట్టి నేను ఇప్పుడు వివరాలన్నీ ఇచ్చేసి చివరగా సబ్మిట్ చేస్తాను. ఇప్పుడు నేను ఈ వివరాలన్నింటినీ సబ్మిట్ చేసిన తర్వాత నేను అందించిన ఈ సమాచారం అంతా కూడా బేస్ అయ్యేలా నా బయ్యర్ యాప్లో స్పష్టంగా కనిపించడానికి వస్తాయి. ఈ ప్రొఫైల్ సెటప్ ప్రక్రియ పూర్తిగా పూర్తయిన తర్వాత మీరు మీ ఆన్లైన్ స్టోర్ విభాగానికి వెళ్లాల్సి ఉంటుంది. అంటే మెనూలో మీకు కనిపిస్తున్న ఆన్లైన్ స్టోర్ అనే ఆప్షన్ను జాగ్రత్తగా క్లిక్ చేసి లోపలికి వెళ్ళండి. అక్కడ మీకు స్క్రీన్ మీద 3 వేర్వేరు షాపులు డిస్ప్లే అవుతాయి. అయితే అందులో 2 హోటల్ డిస్మిస్ అని చూపిస్తాయి. ఇప్పుడు మన అకౌంట్ విషయానికి వస్తే హోటల్ ఎమీలో అసలు ఏమేమి వివరాలు డిస్ప్లే అవుతాయో నేను మీకు వివరంగా చెప్పడానికి ఇక్కడ సిద్ధంగా ఉన్నాను. 2 కిలోమీటర్ల పరిధిలో కస్టమర్ రేటింగ్స్ ఇక్కడ కనిపిస్తాయి. నేను టైప్ చేసేది ఇప్పటికే కార్ట్లో ఉంది. దీన్ని రిమూవ్ చేసి మళ్ళీ స్క్రీన్ క్లిక్ చేస్తాను. నా బిజినెస్లో 133 స్టాక్స్ ఉండగా ఇక్కడ కేవలం 28 మాత్రమే కనిపిస్తున్నాయి. ఆన్లైన్ స్టోర్లో అందుబాటులో ఉన్నవే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. బయ్యర్గా నాకు కావలసినవి ఎంచుకుంటాను. ప్లేన్ రోస్ట్ మరో 5 కావాలంటే ఇక్కడ 5 అనిస్తే మొత్తం ఆటోమేటిక్గా కింద కనిపిస్తుంది. ఇది కేటగిరీ ఫేసే మీ బిజినెస్లో ఉన్నట్టే బయ్యర్ యాప్లో కనిపిస్తుంది. కస్టమర్ కార్ట్లో యాడ్ చేసినప్పుడు కింద మినిమం ఆర్డర్ అమౌంట్ కనిపిస్తుంది. మనం 115 పెట్టాం కాబట్టి 150 చూపిస్తోంది. నేను 5 ఐటమ్స్ కార్ట్లో పెట్టాను. మొత్తం 1278 రూపాయలు అవుతోంది. కార్ట్ స్క్రీన్కి వెళ్దాం. ఇక్కడ యాడ్ చేసిన ఐటమ్స్ కనిపిస్తాయి. ఇక్కడ మోడిఫై చేసే ఆప్షన్ కూడా ఉంది. ఇప్పుడు ప్లేస్ ఆర్డర్ క్లిక్ చేస్తున్నాను. అప్పుడు యూజర్లు ఏదైనా చెప్పాలంటే ఇక్కడే టైప్ చేయవచ్చు. ఉదాహరణకి ఇలా, నాకు కావాలి, మరింత స్పైసీగా ఉండాలని కోరుతున్నాను. ఇప్పుడు సరక్ బై యాప్ నుంచి ఆర్డర్ రిక్వెస్ట్ చేస్తున్నాను. రిక్వెస్ట్ చేయగానే మీ సర్కో బిజినెస్ యాప్లో నోటిఫికేషన్ వస్తుంది. ఇదిలోకి ఆ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి బిజినెస్ ఓనర్ ఏం చేస్తారు అంటే మీరు దీన్ని క్లిక్ చేసి ఆర్డర్ ఎవరికి వచ్చింది, వారు ఎక్కడున్నారు, వారి కాంటాక్ట్ డీటెయిల్స్ ఏమిటి, ఆ స్టాక్స్ మీ వద్ద ఉన్నాయా లేదా అన్నది ఇవన్నీ మీరు ఈ స్క్రీన్లో చెక్ చేసుకోవచ్చు. అందుకే డెలివరీ ఛార్జీ 0గా కనిపిస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ స్వైప్ చేస్తే ఆర్డర్ ఏ స్టేటస్లో ఉందో ఇక్కడ కనిపిస్తుంది. ఉదాహరణకు సెల్ఫీ కప్కి డెలివరీ చేస్తే ఆన్ ది వే ఉండదు, డైరెక్ట్ డెలివరీ ఆప్షన్ మాత్రమే ఉంటుంది. ఇలా అన్ని స్టేటస్లు ఇక్కడ అప్డేట్ అవుతాయి. తర్వాత స్వైప్ చేసి కస్టమర్ లొకేషన్ ఎక్కడుందో మనం చూడొచ్చు. స్టేటస్ అప్డేట్ కొంతసేపు పెండింగ్లో ఉంటుంది. ఈ అలారం విషయానికి వస్తే ఆర్డర్ వచ్చిన నిమిషంలో కన్ఫర్మ్ చేయకపోతే రంగు మారుతుంది. ఆపై సమయం 2, 4, 8 నిమిషాలుగా రెట్టింపు అవుతూ పెరుగుతుంది. ఇలా ప్రతిసారి అలారం రిపీట్ అవ్వడం వల్ల మీరు ఏ ఆర్డర్ను కూడా మిస్ అవ్వకుండా ప్రాపర్గా డెలివరీ చేయవచ్చు. ఈ మ్యాప్లో ఎరుపు రంగు కస్టమర్ లొకేషన్, పింక్ కలర్ మీ బిజినెస్ లొకేషన్.
ఇప్పుడు ఒక డెలివరీ బాయ్గా మీరు డెలివరీ చేసేటప్పుడు మీరు ఈ కస్టమర్ లొకేషన్ను సెలెక్ట్ చేస్తే కింద గూగుల్ మ్యాప్ మరియు డైరెక్షన్ ఆప్షన్లు కనిపిస్తాయి. డైరెక్షన్ క్లిక్ చేస్తే కస్టమర్ లొకేషన్కు వెళ్ళే రూట్ మ్యాప్ మీ గూగుల్ మ్యాప్స్లో ఓపెన్ అవుతుంది. దీనివల్ల మీరు సులభంగా చేరుకోవచ్చు. కస్టమర్ లొకేషన్ చూశాక తర్వాత స్టెప్లో ఆర్డర్ను రిసీవ్ చేయండి. కన్ఫర్మ్ చేయడం వేరు, రిసీవ్ చేయడం వేరు. రిసీవ్ అంటే మీరు ఆర్డర్ చూశారని అర్థం. మీరు రిసీవ్ చేసిన తర్వాత ఇక రిమైండర్ రాదు. మీరు కన్ఫర్మ్ చేసే వరకు నోటిఫికేషన్ వస్తూనే ఉంటుంది. మీరు రిసీవ్ చేస్తే బాయ్కి ఆ విషయం స్పష్టంగా కనిపిస్తుంది. పాత వర్షన్ వాడేవారికి ఇది ఆటోమేటిక్గా కన్ఫర్మ్ అవుతుంది. ఈ రిసీవ్ ఆప్షన్ అనేది కేవలం లేటెస్ట్ వర్షన్లోనే ఉంటుంది. ఒకవేళ వారు అప్డేట్ చేసుకుంటే మాత్రమే మీకు రిసీవ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆర్డర్ కన్ఫర్మ్ అయ్యాక వారికి వైరాప్లో నోటిఫికేషన్ వస్తుంది. వారు వివరాలను చెక్ చేసుకోవచ్చు. బయ్యర్ బిజినెస్ను కాంటాక్ట్ చేయాలంటే కింద ఉన్న కాల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మన కాంటాక్ట్ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఇక్కడ హోటల్ కింద ఉండేది సరుకు పంపే వ్యక్తి నంబర్. ఇది ఎమర్జెన్సీ కోసం లేదా రిప్లై రాకపోయినా లొకేషన్ తప్పుగా ఉన్నా ఉపయోగపడుతుంది. రిపోర్ట్ చేయొచ్చు. పై భాగంలో ఉన్న నంబర్ ఆ హోటల్ కాంటాక్ట్ నంబర్. దీని ద్వారా మీరు బయ్యర్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే కాల్ ఆప్షన్ క్లిక్ చేస్తే కనిపిస్తుంది. దీని ద్వారా మీరు కస్టమర్ లొకేషన్, మొబైల్ నంబర్ వెరిఫై చేసి డెలివరీ ప్రాసెస్ను స్టార్ట్ చేయొచ్చు. తరువాత నేను డిస్పాచ్ ఇస్తాను. ఇలా మీరు స్టేటస్ అప్డేట్ చేయాలనుకుంటే టైం కూడా సెట్ చేసుకోవచ్చు. ఆ టైం ఎలా ఉంటుందంటే డిఫాల్ట్గా 15 నిమిషాలు ఉంటుంది. అంటే మీరు రిసీవ్ చేసినప్పటి నుంచి ఆర్డర్ డిస్పాచ్ చేసే వరకు ఆ టైం 15 నిమిషాలని డిఫాల్ట్గా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా టైం కావాలనిపిస్తే మీరు దీన్ని స్క్రోల్ చేస్తే మీ టైమింగ్ను అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ మొత్తం మన సరుకు బిజినెస్ యాప్లో ఉండటంతో మీ ఆర్డర్ అది కీప్ ఆన్ రిమైండ్ చేస్తూ ఉంటుంది. ఇది మీకు డెలివరీ ఫాస్ట్గా చేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత వచ్చేది టైం మీరు ఇవ్వచ్చు. నేను 20 నిమిషాలు ఇస్తున్నాను. కస్టమర్ వచ్చి రీచ్ అయ్యాక ప్రోడక్ట్ ఇచ్చేటప్పుడు డెలివరీ స్టేటస్ అప్డేట్ చేస్తాను. దీనివల్ల వాళ్ళకి నోటిఫికేషన్ వెళ్తుంది. ఇద్దరు రేటింగ్స్ ఇచ్చుకోవచ్చు. డెలివరీ ఇచ్చాక నాకు రేటింగ్ ఆప్షన్ వస్తుంది. అందులో బయ్యర్కు రేటింగ్ ఇస్తున్నాను. ఈ నోటిఫికేషన్ బయ్యర్ యాప్కి వెళ్తుంది. బయ్యర్ యాప్లో నేను డెలివరీ ఇచ్చి రేటింగ్ ఇచ్చినట్లు కనిపిస్తుంది. ఆన్లైన్ ఆర్డర్ డీటెయిల్ స్క్రీన్కి వెళ్తే బయ్యర్ ఆర్డర్ ఓపెన్ చేసినప్పుడు రేటింగ్ ఇవ్వటానికి వీలుగా మనం అక్కడ ఆప్షన్ ఇచ్చాం. ఇక్కడ బయ్యర్ రేటింగ్ ఇవ్వగానే బిజినెస్కి వెంటనే ఒక నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. ఆర్డర్ స్టేటస్ స్క్రీన్లో మీరు కన్ఫర్మ్ చేయడం నుండి డెలివరీ వరకు ప్రతి ఒక్క దశకు ఎంత టైం తీసుకున్నారో స్పష్టంగా డిస్ప్లే అవుతుంది. దీనివల్ల మీరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేశారో యూజర్కి చాలా సులభంగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది. మనకు రిసీవ్ అయిన రేటింగ్స్ కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఇది ఆన్లైన్ ఆర్డర్ను బిజినెస్ యాప్ ద్వారా ఎలా హ్యాండిల్ చేసి డెలివరీ చేస్తారో తెలిపే పూర్తి వివరాలతో కూడిన ఒక ప్రాసెస్ అని మనం చెప్పుకోవచ్చు. సరుకు బిజినెస్లో ఆర్డర్స్ పెరగడానికి ఎలాంటి స్టెప్స్ ఉన్నాయో చూద్దాం. మొదటిది అనౌన్స్మెంట్, రెండవది ప్రొనౌన్స్మెంట్. అనౌన్స్మెంట్ అంటే మీకు కావలసిన ఆఫర్స్ టెక్స్ట్ లేదా వీడియో రూపంలో కంటెంట్ రెడీ చేసి యాప్ ద్వారా పోస్ట్ చేయడం. రెండోది మీరు అడ్మిన్ టీమ్ను కాంటాక్ట్ చేస్తే వారు అడ్మిన్ పోర్టల్ నుంచి ఒక నోటిఫికేషన్ ట్రిగ్గర్ చేస్తారు. ఇది నేరుగా కస్టమర్లకు చేరుతుంది. దీనివల్ల మీకు ఎక్కువ ఆర్డర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అనౌన్స్మెంట్ ఫీచర్ గురించి చూద్దాం. మీ బిజినెస్ మెనూలో అనౌన్స్మెంట్ ఆప్షన్ను సెలెక్ట్ చేస్తే పాత అనౌన్స్మెంట్స్ కనిపిస్తాయి. కొత్తవి క్రియేట్ చేయడానికి ప్లస్ బటన్ క్లిక్ చేయండి. మీ ప్లాన్లో ఈ ఫీచర్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఒకవేళ లేకపోతే ఆ ప్లాన్ను యాప్ నుంచే కొనవచ్చు. ఇప్పుడు నేను ఆ ప్లాన్ కొని స్క్రీన్కి వచ్చాను. ఇక్కడ 4 ఫార్మాట్లు కనిపిస్తున్నాయి: టెక్స్ట్, ఇమేజ్, వీడియో, సౌండ్. ఈ ఫార్మాట్లలో మన కంటెంట్ను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఇమేజ్ను సెలెక్ట్ చేస్తున్నాను. షవర్మా ఆఫర్ కోసం ఒక ఇమేజ్ తీసుకుని క్రాప్ చేస్తున్నాను. ఇక్కడ బై 1 గెట్ 1 షవర్మా ఫ్రీ అనే ఆఫర్ ఇక్కడ కనిపిస్తోంది. ఇది ఏ ఐటమ్స్కి వర్తిస్తుందో మనం ఇక్కడ డిఫైన్ చేయవచ్చు. ఇప్పుడు నేను ఇందులో షవర్మా లేనందున నేను బిర్యానీ వెరైటీని సెలెక్ట్ చేస్తున్నాను. దీన్ని సెలెక్ట్ చేస్తే యాడ్ క్లిక్ చేసిన వారికి ఆ ప్రోడక్ట్ మాత్రమే కనిపిస్తుంది. విజిబిలిటీ ఆన్ చేస్తే ఇది ఆటోమేటిక్గా కనిపిస్తుంది. పబ్లిష్ అయ్యే తేదీని ఇక్కడ సెలెక్ట్ చేయొచ్చు. ఇదే తేదీ కుదరదు కాబట్టి మనం నెక్స్ట్ డేట్ సెలెక్ట్ చేస్తున్నాం. ఏ టైంకి పబ్లిష్ అవ్వాలో కూడా సెట్ చేయొచ్చు.
ఉదాహరణకు రేపు ఉదయం 9 గంటలకు షెడ్యూల్ చేస్తే అది అప్పుడే డిస్ప్లే అవుతుంది. ఇలా అనౌన్స్మెంట్ క్రియేట్ చేయడం చాలా సులభం. ఒక ఇమేజ్ యాడ్ చేసి అది క్లిక్ చేస్తే ఏ ఐటమ్స్ రావాలో సెలెక్ట్ చేయండి. తర్వాత తేదీ మరియు సమయం సెట్ చేస్తే అనౌన్స్మెంట్ క్రియేట్ అవుతుంది. మన అడ్మిన్ టీం వెరిఫై చేసిన తర్వాత మాత్రమే అది అందరికీ కనిపిస్తుంది. వాళ్ళు అప్రూవ్ చేయకపోతే, అంటే కంటెంట్ సంబంధం లేకుండా ఉంటే వాళ్ళు డిసప్రూవ్ చేస్తారు. ఒకవేళ వాళ్ళు అప్రూవ్ చేస్తే అది డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చూస్తే మనం ఇప్పటికే క్రియేట్ చేసిన అనౌన్స్మెంట్ డిస్ప్లే అవుతుంది. ఆ అనౌన్స్మెంట్ను నేను క్లిక్ చేస్తే ఆ అనౌన్స్మెంట్ ఇంకా రివ్యూలో ఉన్న స్టేటస్లో ఉంటుంది. మీరు డిస్ప్లే అవుతుందని చూస్తారు. దానికి కిందున్న కౌంట్స్ అన్ని చూస్తే ఎంతమంది యూజర్లు మన అనౌన్స్మెంట్ని చూశారు, ఎంతమంది దాన్ని క్లిక్ చేశారు, ఎంతమంది ఆర్డర్ పెట్టారు, ఈ వివరాలన్నీ కూడా మీకు చాలా స్పష్టమైన మరియు వివరణాత్మకమైన విశ్లేషణల రూపంలో ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతాయి. దీని ద్వారా మీకు అవసరమైన పూర్తి సమాచారం మరియు లోతైన అవగాహన లభిస్తుంది. మీరు క్రమం తప్పకుండా పెట్టే అనౌన్స్మెంట్స్ అనేవి నిజంగా మీకు ఆశించిన స్థాయిలో ఉపయోగపడుతున్నాయా లేదా అన్న విషయాన్ని మీరు ఇక్కడ చాలా సులభంగా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మీరు మీ ప్రేక్షకుల కోసం ఎంతో కష్టపడి మంచి కంటెంట్ను సిద్ధం చేసి ఉంచినట్లయితే ఆ వివరాలను కూడా మేము మీకు ఇక్కడ స్పష్టంగా చూపిస్తాము. దీనివల్ల మీకు ఎక్కువ ఆర్డర్లు వచ్చే అవకాశం ఉంది. ఒక యూజర్ అనౌన్స్మెంట్ను క్లిక్ చేసి ఆర్డర్ ప్లేస్ చేశారు. దీని అనలిటిక్స్ చూస్తే మీ సర్కో యాప్లో ఆర్డర్ రిక్వెస్ట్ కనిపిస్తుంది. మళ్ళీ అనౌన్స్మెంట్స్ ఓపెన్ చేస్తే మనం పెట్టిన అనౌన్స్మెంట్ స్టేటస్ వెరిఫైడ్గా ఉంది. ఆ యూజర్ మన అనౌన్స్మెంట్ను చూశారు. అది నేను ఇప్పటికే ఆ బిజినెస్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందున నాకు సబ్స్క్రైబర్స్ అనే కౌంట్ కూడా చూపిస్తుంది. అలాగే నేను 2 సార్లు అనౌన్స్మెంట్ను చూశాను. ఒక్కసారి క్లోజ్ చేసి ఫ్రంట్ మరియు బ్యాక్కి వెళ్ళి చూశాను. అందుకే నాకు న్యూస్ కౌంట్ 2 అని చూపిస్తుంది. నేను ఒకసారి క్లిక్ చేశాను, ఆర్డర్ను ఒకసారి పెట్టాను. ఇవన్నీ ఒక యూజర్ ఇక్కడే ఇప్పుడే చేసినవి. మళ్ళీ నేను యాప్ను క్లోజ్ చేసి వేరే స్క్రీన్కి వెళ్ళి మళ్ళీ ఈ అనౌన్స్మెంట్ను చూస్తే మళ్ళీ నాకు కౌంట్ మారిపోతుంది. ఇది వచ్చేసింది. అండ్ స్టేటస్ చాలా కాలంగా పెండింగ్లో ఉంది. నా స్టేటస్ చాలా కాలంగా అప్డేట్ కాలేదు. ఇప్పుడు చూస్తే 2 చూపిస్తుంది. మళ్ళీ వాళ్ళు ఆర్డర్ చేస్తున్నారు. ఇవన్నీ చూస్తే ఇన్స్టెంట్గా అప్డేట్ అవుతాయి. ఇదే దీని హైలైట్. అంటే కొంచెం ఆలస్యం అయితే అప్డేట్ అవ్వదు. ఇది ఇన్స్టెంట్గా అప్డేట్ అవుతుంది. ఇప్పుడు మీరు ఈ స్క్రీన్ను రీఫ్రెష్ చేసి చూస్తే మీరు పెట్టిన 2 ఆర్డర్లు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. ఈ ఫీచర్ మీకు ఎంత ఎఫెక్టివో ఇక్కడ చూడవచ్చు. ఇది మీకు నచ్చితే మీరు ముందుకు కొనసాగించి అనౌన్స్మెంట్ను పబ్లిష్ చేయవచ్చు. ఇప్పుడు ఒక అనౌన్స్మెంట్ గరిష్టంగా 7 రోజులు కనిపిస్తుంది. గతంలో ఉన్న 24 గంటల పరిమితిని మేము ఇప్పుడు 7 రోజులకు పెంచుతున్నాము. ఇప్పుడు మన అనౌన్స్మెంట్ ఫీచర్ మొబైల్లో ఏ విధంగా అయితే డిస్ప్లే అవుతుందో అదేవిధంగా మన ప్రొనౌన్స్మెంట్ ఫీచర్ను కూడా కొత్తగా అందుబాటులోకి తీసుకువచ్చాము. దీనిని మనం అడ్మిన్ పోర్టల్ ద్వారా చాలా సులభంగా ట్రిగ్గర్ చేయవచ్చు. ఇలా ట్రిగ్గర్ చేయడం వల్ల మనం లక్ష్యంగా పెట్టుకున్న కస్టమర్లందరికీ ఇది ఒక ముఖ్యమైన నోటిఫికేషన్గా వెళ్తుంది. అలా వెళ్ళినప్పుడు ఈ 2 ఫీచర్లు అంటే అనౌన్స్మెంట్ మరియు ప్రొనౌన్స్మెంట్ మీ వ్యాపారానికి ఎక్కువ ఆర్డర్లు రావడానికి ఎంతో అద్భుతంగా ఉపయోగపడతాయని మేము ఆశిస్తున్నాము. ఇప్పుడు మన సరకు బిజినెస్ యాప్లో ఆన్లైన్ ఆర్డర్ ఎలా చేయాలో మీకు అర్థమై ఉంటుంది. సాధారణంగా బిజినెస్లో ఎన్నో సవాళ్లు ఉంటాయి. కానీ మన యాప్లో ఆర్డర్ మేనేజ్మెంట్, బిల్లింగ్ ఫీచర్స్ అన్ని చాలా సులభం. మీరు పర్చేస్ చేశాక బిజినెస్ అకౌంట్ క్రియేట్ చేసి వాడచ్చు. మరిన్ని వివరాలకు లేదా డెమో కోసం డిస్క్రిప్షన్లోని మా సపోర్ట్ను సంప్రదించండి. మీరు దూరంగా ఉన్న గూగుల్ మీట్ లేదా జూమ్ ద్వారా రిమోట్ డెమో ఇస్తాము. కనెక్ట్ చేసి డెమో చూపిస్తాం. మరిన్ని వివరాల కోసం మా సోషల్ మీడియా పేజీలు చెక్ చేయండి. అక్కడ కొత్త ఫీచర్లు, వివరాలు అప్లోడ్ చేస్తున్నాం. ఇవి మీకు ఎంతో ఉపయోగపడతాయి. ధన్యవాదాలు.